హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసూర్లో మేము సెకండ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ అయితే జగన్మోహన్ ప్యాలెస్ అయితే చూసాము. జగన్మోహన్ ప్యాలెస్ ఎలా ఉంది, టైమింగ్స్ అండ్ ఎంట్రీ ప్రైస్ ఎంత అని చెప్పేసి అయితే నేను కంప్లీట్ వీడియో అయితే చేసి పెట్టాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, చూడండి. వీడియోలో కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి కమిషనర్ ఆఫీస్ అంట. ఇదేమో పోలీస్ స్టేషన్. మేము వెళ్లే దారిలో ఇలా ఒక రివర్ కూడా ఉంది. మన సైడ్ ఆఫీసులన్నీ మోస్ట్లీ స్లాబ్ తోటే ఉంటాయి, కానీ అక్కడ మాత్రం మోస్ట్లీ పెంకలతోటే ఉన్నాయి. అవి కూడా స్టైల్ గా ఉన్నాయి, చూడండి. ఇంకా మేమైతే చేరుకోవాల్సిన ప్లేస్ కి అయితే వచ్చేసాము. అదే లలితా మహల్ ప్యాలెస్ హోటల్ అన్నమాట. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరికి 100 రూపీస్. చూడండి, ప్యాలెస్ బయట సైడ్ నుంచి అయితే ఎంత మంచిగా అనిపించిందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ప్యాలెస్ ని మోస్ట్లీ షూటింగ్ పర్పస్ గా యూజ్ చేస్తారంట. కేజీఎఫ్ మూవీలో కూడా ఈ ప్యాలెస్ ని అయితే యూజ్ చేశారు. మేము వెళ్ళిన రోజు వెదర్ కూడా చాలా కూల్ గా ప్లెజెంట్ గా అయితే ఉంది. చూడండి, చుట్టూ అయితే చాలా గ్రీనరీ తోటి చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది ఈ హోటల్. ఇంకా ఎంట్రీ అవుతూనే మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. హోటల్ మొత్తంలో ఒక మ్యూజిక్ అయితే ప్లే చేస్తా ఉన్నారు. అదైతే చాలా బాగా అనిపించింది. ఒకసారి వినండి మీరు కూడా. మ్యూజిక్ విన్నారు కదా, మీకేమన్నా గుర్తుకొచ్చిందా? నాకైతే అప్పట్లో పెళ్లిళ్ళల్లో బాగా యూజ్ చేసేవారు కదా ఈ మ్యూజిక్ ని. మనం లోపలికి ఎంటర్ అవుతూనే మనకైతే ఎలిఫెంట్ బొమ్మ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా, అదే లిఫ్ట్ అన్నమాట. ప్యాలెస్ లోపల అంతా పెద్ద పెద్ద పిల్లర్ తోటి అయితే ఉంటుంది. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది లోపల కూడా. ఇదేమో అప్పట్లో యూజ్ చేసిన క్లాక్ ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ సెక్షన్ లో ప్లేస్ సరిపోకపోయినా, లేదా అంటే తినేసి వెంటనే ఎక్కడికి వెళ్లకుండా కూర్చోవాలనుకున్నా గానీ బయట సోఫాలు అయితే వేసి ఉన్నారు. ఇది లోపల అన్నమాట ఫుడ్ సెక్షన్ ఇదంతాను. హోటల్లో స్టే చేయకున్నా కానీ ఇక్కడైతే మనం లంచ్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్ట్ ఎక్కువనే ఉంటుంది అనుకుంటాను. కాకపోతే మేము అక్కడికి వెళ్ళినప్పటికి లంచ్ టైం అయిపోయిందని చెప్పారు. ఇంకా చేసేదేం లేక మేము ఇంకా సర్లే ప్యాలెస్ అంతా ఒకసారి చూసి తర్వాత బయట ఎక్కడైనా తిందామని అయితే అనుకున్నాము. ఫుడ్ సెక్షన్ కి ఎదురుగానే ఈ పెద్ద మిర్రర్ రూమ్ అయితే ఉంది. చూడండి, మిర్రర్ చాలా పెద్దగా అయితే ఉంది. ఏమో అప్పట్లో రాజులు మరి ఇంత పెద్దగా ఉండేవాళ్ళో ఏటో. అలా ఇంకా ముందుకెళ్తే మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. స్విమ్మింగ్ పూల్ ఓన్లీ హోటల్లో స్టే చేసిన వాళ్ళకి అని చెప్పేసి అయితే అక్కడ రాసి పెట్టి ఉన్నారు. ఇది హోటల్ బ్యాక్ సైడ్ అన్నమాట. చూడండి, స్విమ్మింగ్ పూల్ చిన్నగా ఉంది కానీ చాలా నీట్ గా అయితే ఉంది. ఈ ప్యాలెస్ లోకి ఎంటర్ అవడం కోసం మనం 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం కదా. ఆ టికెట్స్ ఇక్కడ ఇస్తే మనకి టీ అండ్ బిస్కెట్లు అయితే ఫ్రీగా ఇస్తారని చెప్పారు. అందుకనే ఆ టికెట్లు వాళ్ళకి ఇచ్చేసి టీ తీసుకొని అయితే కాసేపు అక్కడ కూర్చొని టీనైతే తాగేసాము. టీ టేస్ట్ అయితే చాలా బాగానే అనిపించింది. ఇది వచ్చేసేమో బార్ అన్నమాట. అక్కడ డ్రింక్ చేయాలనుకునే వాళ్ళకి అన్ని అవైలబుల్ గా ఉంటాయని చెప్పారు. అవైతే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, ఫ్రీ అయితే కాదు. అలా ఇంకా ప్యాలెస్ అంతా చూసిన తర్వాత మేమైతే లంచ్ చేయడం కోసం అయితే ఒక హోటల్ కి అయితే వెళ్ళిపోయాము. ఇదే ఆ హోటల్, లెమన్ ట్రీ అంట. చూడండి, లోపల అయితే ఇలా ఉంది. వాటి రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. మేమైతే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ బిర్యానీలో కూడా వాడు లెమన్ వేసి తీసుకొచ్చాడు. టేస్ట్ అయితే ఓకే. లంచ్ కంప్లీట్ చేసుకొని మేమైతే దగ్గరలో ఉన్న వ్యాక్స్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. పేరుకు మాత్రమే ఇది వ్యాక్స్ మ్యూజియం, కాకపోతే ఇందులో ఇంకా 4-5 సెక్షన్స్ కూడా ఉన్నాయి. మిర్రర్ మాజా, చాక్లెట్ ఫ్యాక్టరీ, హర్రర్ హౌస్ అని చెప్పేసి అయితే ఉన్నాయి. అవి కూడా కోంబో లాగా ఉన్నాయి. ఆ కోంబో ప్యాక్ తీసుకుంటే మనం ఆ రూమ్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే వ్యాక్స్ మ్యూజియం లోకి అయితే వెళ్ళిపోయాము. ఆ మ్యూజియం కి బయట అయితే ఈ బొమ్మలు అయితే ఉన్నాయి. నేనైతే వ్యాక్స్ మ్యూజియం అంటే మొత్తం వ్యాక్స్ తోటి చేసి ఉంటాయేమో అనుకున్నాను, కానీ అలా అయితే ఏమీ లేవు. అన్ని మామూలుగా చెక్కతోటి అప్పట్లో యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. మెయిన్ గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లే చాలా అంటే చాలా ఉన్నాయి.
మ్యూజియానికి బయట అయితే ఒక అతను వెయిట్ చేస్తూ కూర్చున్నాడు మనందరి కోసము. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ మా జాను ఫ్యాన్ ఎందుకు వేసాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఏంటి అక్కడే నిల్చొని ఉందాం అనుకున్నాడో ఏంటో, ఇంకా ఫ్యాన్ వేసుకొని. అసలు ఈ వ్యాక్స్ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే నేను క్యాప్చర్ చేశాను. మీరు వీడియో చివరి వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పట్లో యూజ్ చేసిన ఫోన్స్ అన్నమాట అవి. చెప్పాను కదా, ఈ వ్యాక్స్ మ్యూజియంలో మోస్ట్లీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో యూజ్ చేసినవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనుకుంటాను. ఇంకా అప్పటి కాలం నాటి మనుషులను తీసుకొచ్చి కూడా ఇక్కడ కూర్చోపెట్టారు, మనకి ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎలా వాయించాలో నేర్పించడానికో ఏమో. మీరు ఈ బొమ్మలన్నిటినీ అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి అర్థం అవుతుందా? నాకైతే ఒకటి అర్థమైంది. ఏంటంటే ప్రతి ఒక్క బొమ్మకి కూడా హెయిర్ అయితే చాలా ఉంది. కనీసం వాటిలో ఒక బొమ్మ మాట్లాడినా బాగుండేది. అసలు వాళ్ళు ఏం షాంపూ యూజ్ చేసేవాళ్ళో అడిగి తెలుసుకొని నేనన్నా యూజ్ చేసేదాన్ని. అప్పట్లో వాళ్ళు వినే మ్యూజిక్ అంతా స్మూత్ గా ఉండేది, అందుకనే వాళ్ళ హెయిర్ అయినా వాళ్ళ లైఫ్ టైం అయినా ఎక్కువగా ఉండేది. కానీ మనం ఇప్పుడు ఉండే సౌండ్స్ అన్ని డీజేలే కదా, అందుకనే మనకు హెయిర్ తక్కువే, మన లైఫ్ టైం కూడా తక్కువే. సర్లే, మీరైతే ఇంకా మ్యూజియం అయితే చూడండి. లోపల అంతా నేనైతే వీడియో తీసాను, ఎప్పటికైనా మెమరీగా ఉండిపోతుంది అని చెప్పేసి. దుబాయ్ షేకులు కూడా మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చారేమో. మోస్ట్లీ అన్ని ఇన్స్ట్రుమెంట్లు అంతా వుడ్తో చేసినవే ఎక్కువగా అయితే ఉన్నాయి. అసలు ఈ ఇన్స్ట్రుమెంట్ల పేర్లు కూడా నాకైతే తెలీదు. వీటిని ఎవరైనా ఎత్తుకెళ్తారనో ఏమో, రాజుగారే ఇంకా స్వయంగా కూర్చొని కాపలా కాస్తున్నారు. అయినా వాటిని ఎలా వాయించాలో కూడా తెలియదు కదా మనకి. అసలు చూస్తున్నారు కదా ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్లు ఉన్నాయో. అసలు ఎలా యూజ్ చేసే వాళ్ళరా నాయన ఇవన్నిటిని అయితే. చేయడానికి కూడా ఎంత టైం పడుతుందో కదా. ఇంకా చూస్తూ చూస్తూ భలే భలే బొమ్మల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ డ్రెస్లను చూస్తే మనకు గుర్తుకొచ్చే డైలాగ్ అదే కదా. వీళ్ళు కొంచెం అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. ఇంకా ఇలా ఇన్ని ఇన్స్ట్రుమెంట్లను చూసిన తర్వాత కనీసం ఒక్కదాన్నైనా యూజ్ చేసి ఉంటే బాగుండనే ఫీలింగ్ వస్తుంది కదా. అలా వస్తుంది అనుకునే ఏమో బయట మన కోసం ఒక శాంపిల్గా డ్రమ్స్ వాయించుకోవడం కోసం అయితే పెట్టారు. ఇంకా అలా మ్యూజియం నుంచి బయటికి వస్తే మనకి ఇక్కడ చాక్లెట్ షాప్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే మేము మిర్రర్ మేజ్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ అయితే చాలా బాగా అనిపించింది చూడండి. ఆ తర్వాత హర్రర్ వరల్డ్ లోకి అయితే వెళ్ళిపోయాము. కానీ అక్కడ మా పాప ఎంటర్ అవుతూనే ఆ సౌండ్లకైతే మా పాప భయపడిపోయింది. ఇంకా వదిలే అని చెప్పేసి అయితే మేము బయటికి వచ్చేసాము. అలా ఇంకా మేము హర్రర్ వరల్డ్ లోకి వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళే చాక్లెట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళండి అని చెప్పేసి అయితే మమ్మల్ని పంపించారు. మేము తీసుకున్న కోంబో ప్యాక్ లో ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ లేదన్నమాట. కాకపోతే హర్రర్ హౌస్ లోకి వెళ్ళలేదని చెప్పేసి ఇందులోకి అయితే వచ్చాము. ఇందులో ఏముందంటే అప్పట్లో జనాలు చాక్లెట్లని ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి అయితే మనం ఇందులో చూడొచ్చు అన్నమాట. ఇంకా ఈ వ్యాక్స్ మ్యూజియం లో చూడాల్సిన ప్లేస్లన్నీ చూసి అయితే మేము ఇంకా నెక్స్ట్ శాండ్ మ్యూజియం కి అయితే వెళ్ళాము. శాండ్ మ్యూజియం ఎలా ఉంది, ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళామని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.